నేను ఇప్పుడు ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా ఫ్రాక్ దానిపై టాప్ ఒకటేసారి కటింగ్ చూపిస్తానండి. చూడండి, ఇప్పుడు చూడండి క్లాత్ తీసుకోండి. ఎంత ఉంది? 31.5 ఉందండి హైట్ వచ్చేసి మనకు. చూడండి ఇట్లా పరుచుకోండి. శారీ అయినా పర్లేదు, వేరే క్లాత్స్ అయినా పర్లేదు. చూడండి హైట్ ఎంత ఉంటే అంత 31.5 ఉంది హైట్. అలాగే ఆ 31.5నే ఇలా అడ్డం ఉంటుంది కదా, అలాగే అడ్డం కూడా పెట్టుకోండి. నిలువు ఎంత ఉంటే అడ్డం కూడా అంతే రావాలి మనకు. అంటే 4 మూలలు సమానంగా వస్తాయి అన్నమాట. చూడండి ఇప్పుడు కట్ చేయాలి. ఇట్లా కట్ చేసిన తర్వాత దీనంతనే మళ్ళీ ఇంకొక పీసు తీసుకోండి. అంటే మనకు 2 పీసులు కావాలి, ఒకదానిపైన ఒకటి వేయాలి. చూడండి నేను ఒకదానిపైన ఒకటి 2 పీసులు వేసిన, సేమ్ అంతే వేసిన. 4 మూలలు సమానంగా ఉన్నాయి. చూడండి చూడండి ఈ 2 పీసులని ఇప్పుడు అడ్డం మడత పెట్టండి. చూడండి ఇంకో ఇట్లా మడత పెట్టండి. మడత పెట్టిన తర్వాత మళ్ళీ మధ్యలోకి ఇట్లా మడత పెట్టండి. ఇప్పుడు మనకు చూడండి, ఇప్పుడైనా మనకు 4 మూలలు సేమ్ వచ్చినాయి. అయితే ఇక్కడ అన్ని ఓపెన్స్ వచ్చినాయి. ఇటు మూలకు ఇక్కడనేమో 2 మడతలు ఉన్నాయి, ఇటు సైడ్ ఏమో ఒకటే మడత ఉంటుంది. ఈ మూలకి ఇట్లా 2 మడతలు, ఒక మడత ఉన్న మూలకు టేప్ తీసుకొని చూడండి 3 ఇంచులు పెట్టండి. రౌండ్గా తిప్పుకుంటూ పైన మూల దగ్గర టేప్ మాత్రం కదలొద్దండి, ఆ టేప్ అలాగే ఉండాలి. దాని చుట్టూ అలాగే 3 ఇంచులు పెట్టుకుంటూ రావాలి. చూడండి అలాగే పెట్టుకుంటూ రండి, దాన్ని గీసుకోండి. తర్వాత అదే మూల దగ్గర మళ్ళీ టేప్ పెట్టి ఇది ఎంత హైట్ ఉంటే అంత హైట్, అంటే 15 ఇంచులు వచ్చింది, 15 ఇంచ్ వచ్చింది. ఆ 15 ఇంచెస్ని ఇట్లా రౌండ్గా తిప్పెట్టుకుంటూ రండి. పైన మాత్రం టేపు కదులుద్దండి, పైన టేప్ అలాగే ఉండాలి. ఇక్కడ కింద మాత్రమే టేపు రౌండ్గా తిప్పుకుంటూ రావాలి. ఇలాగే రౌండ్గా చూడండి ఫుల్ మొత్తం ఈ మూల నుంచి ఆ మూల వరకు పైన టేపు కదలకుండా పట్టుకొని కింద ఇట్లా తిప్పుకుంటూ లైన్ గీసుకుంటూ రండి. ఒకటే ఇంచెస్ ఉండాలండి. 14 వస్తే 14, 15 వస్తే 15, ఈ మూల నుంచి ఆ మూల వరకు అంతే ఉండాలి. చూడండి అలాగే ఇప్పుడు గీసిన తర్వాత ఇప్పుడు డార్క్గా లైన్ గీసుకోండి. ఇట్లా డ్రా చేశాక చూడండి ఇప్పుడు ఈ సిజర్తో ఈ పైన నడుము, అంటే ఇప్పుడు మనకి ఈ మూల నడుము దగ్గర వచ్చేస్తుంది. దీంట్లో 2 పార్ట్స్ ఉన్నాయండి. చూడండి చెప్తాను. ఇది పైన నడుము దగ్గర కట్ చేయండి. నెక్స్ట్ కింద కూడా కట్ చేయండి. కట్ చేసేటప్పుడు కొద్దిగా ఇది కర్వ్ ఉంటుంది కదండి, చూసుకుంటూ కట్ చేయండి నిదానంగా. మీకు స్టార్టింగ్ అయితేనేమో చిన్నగానే నిదానంగానే కట్ చేయండి, అంత స్పీడు అన్నట్లు ఏమొద్దు. చూడండి ఇదైతే బేసిక్ వాళ్ళకైతే చాలా ఈజీగా అర్థమవుతుందండి. మీరు స్టార్టింగ్ నుంచి ఈజీగా ఇది చేసుకోవచ్చు. ఏమైనా కొద్ది కన్ఫ్యూజన్ ఉంటే మళ్ళీ ఒకసారి పెట్టుకొని మళ్ళీ చూసి పెట్టుకోవచ్చు. చూడండి ఇప్పుడు కట్ అయింది కదా, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయండి. ఇదిగోండి ఇట్లా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి చూడండి మనకు అంబ్రిల్లా ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా ఫ్రాక్ వస్తుంది. కాకపోతే చూడండి ఇప్పుడు మళ్ళీ దీన్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు తీయండి. తీసే దీంట్లో నేను చెప్పిన కదా మనం రెండు 2 క్లాత్స్ వేసుకున్నాం కదా ఒకదానిపైన ఒకటి. అది చూడండి ఇప్పుడు 2 వచ్చేసినాయి మనకు. మధ్యలో చూడండి రౌండ్గా వస్తుంది. ఇట్లా ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా ఫ్రాక్కి మధ్యలో ఇలా రౌండ్గా వస్తుంది. ఇదిగో చూడండి ఇట్లా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక పైన క్లాత్ను తీసేద్దాము. ఇదిగోండి మనము ఇది పెద్దవాళ్ళకైనా ఇలాగే కుట్టుకోవచ్చండి. అంటే మనకు పన్న పెద్దగా ఉంటే మనకి ఇట్లా వస్తుంది. ఇప్పుడు నేను చూపించిన కటింగ్ వస్తుంది, కానీ చిన్నపిల్లలకైతే పర్ఫెక్ట్గా వస్తుందండి కటింగ్. చూడండి అంబ్రిల్లా ఫ్రాక్ చాలా బాగుంటుంది. అయితే కిందిదేమో స్కర్ట్ అండి. ఇప్పుడు ఇంకొక క్లాత్ ఉంది కదా, అది పైకి అంటే టాప్ అన్నమాట. అది ఒకటేసారి ఇప్పుడు 2 కలిపి ఒకటేసారి కటింగ్ అయిపోతుందండి. చూడండి ఇట్లా మడత పెట్టండి. దాన్ని మళ్ళీ చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు ఒకటి కిందికి పక్కన పెట్టేసి ఇంకొకటి తీసుకొని దాన్ని ఇట్లా మడత పెట్టండి. మళ్ళీ రౌండ్ చూడండి మడత పెట్టి మళ్ళీ నేను ఫింగర్ పెట్టి ఇట్లా మడత పెట్టిన చూడండి. అట్లా మడత పెట్టండి. ఒక మడత వచ్చింది, ఇక్కడ 2 మడతలు వచ్చింది. అట్లా వచ్చింది చూడండి. ఏం చేయండి అంటే మీరు ఇక్కడ కింది సైడు కింద అన్నమాట, కింది సైడు 6 ఇంచెస్ 7 ఇంచెస్ తీసుకోండి. నేనైతే 6 ఇంచెస్ ఇట్లా తీసుకోండి. తీసుకున్నాక మళ్ళీ అక్కడి నుండి చూడండి అన్ని ఓపెన్స్ దగ్గరనే నేను కింద పెట్టిన మార్క్, అదిగో చూడండి అక్కడ కింద పెట్టిన. ఇక్కడ నుండి మళ్ళీ పైకి చూడండి 7 ఇంచెస్ తీసుకున్నా. అట్లా 7 ఇంచెస్ వరకు మార్క్ పెట్టేయండి.
ఇట్లా పెట్టేసిన తర్వాత చూడండి ఇప్పుడు మళ్ళీ ఇట్లా పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికండి కొద్దిగా 1 ఇంచ్ అట్లా గ్యాప్ తీసుకొని మళ్ళీ ఒక లైన్ ఇట్లా డ్రా చేయండి. ఇక్కడ ఇటు లోపలికండి ఇట్లా డ్రా చేయండి. డ్రా చేసి కట్ చేయండి కొద్దిగా క్లాత్ లోపల సైడ్కు. ఇట్లా కట్ చేసిన తర్వాత చూడండి మీకు ఎంత మంచిగా ఇట్లా మనకు ఒకటేసారి స్కర్ట్ అవుతుంది, టాప్ అవుతుంది. అంటే బాటమ్ టు టాప్ 2 ఒకటేసారి అయిపోతాయి పిల్లలకు మనకు. చూడండి ఇది పైన వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసినాయి హ్యాండ్స్ అనమాట. ఇట్లా వస్తుంది. అయితే మీ ఇష్టం ఉంటే ఇట్లనే కుట్టుకోవచ్చు, లేదంటే ఇప్పుడు చూడండి ఇంకొకటి ఇట్లా డిజైన్గా చేసుకోవచ్చు. దీన్ని చాలా బాగుంటుంది ఇప్పుడు డిజైన్ అయితే. నేనైతే కట్ వర్క్ ఇచ్చిన కింద. చూడండి ఇప్పుడు ఈ కట్ వర్క్ ఇట్లా పిల్లలకు కుట్టుకుంటే చాలా బాగుంటుందండి అసలు. ఇట్లా మనం కటింగ్ ఒకటేసారి 2 కటింగ్స్ అయిపోతాయండి పిల్లలకు. కింద స్కర్ట్ వస్తుంది, పైన టాప్ వస్తుంది. ఈజీ ప్రాసెస్ అన్నమాట ఇది. కటింగ్ కూడా చాలా ఈజీ ప్రాసెస్. మీరు చూడండి, అర్థం కాకపోతే 1కి 2 సార్లు చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు కత్తెరతో ఈ కట్ వర్క్ను కూడా ఈ ఇంచెస్ని బట్టి అంటే 3 ఇంచెస్ 4 ఇంచెస్ అట్లా డాట్స్ పెట్టుకొని ఇట్లా కట్ చేసుకోవచ్చండి. నేనైతే డైరెక్ట్గానే కట్ చేసిన. చూడండి ఇట్లా రౌండ్ తిప్పుకుంటూ కట్ చేయండి. కానీ చాలా బాగా వస్తుందండి అసలు. స్టిచ్చింగ్ చేసిన తర్వాత అయినా చాలా బాగుంటుంది పిల్లలకి వేసుకుంటే. ఇట్లా ఇంకా ఇది ఫైనల్గా మొత్తం కట్ చేయండి. ఇప్పుడు చూడండి ఎంత బాగుంటుందంటే అసలు ఫ్రాకు. ఇట్లా కట్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. ఇప్పుడు దీన్ని ఇదిగోండి ఓపెన్ చేసి చూడండి ఎంత మంచిగా వచ్చిందో అసలు. ఇట్లా వస్తుందండి ఫ్రాక్ పిల్లలకి వేసుకుంటే మంచిగా. కింద స్కర్ట్ వస్తుంది అది. ఇట్లా ఇంకొకటి ఇక్కడ హ్యాండ్స్ కూడా మనం డిజైన్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అండి. చూడండి ఇట్లా షార్ప్గా మనం మధ్యలో నుంచి ఇట్లా కరువు తీసుకుంటూ కట్ చేస్తే హ్యాండ్స్ కూడా ఇట్లా డిజైన్ ఇట్లా కట్ చేసుకోవచ్చు మనము. చూడండి ఇది మాత్రం చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి.